శ్రీమాత్రే నమః. జ్ఞాన చైతన్యం ప్రేక్షక మహాశయ నమస్కారం అండి. కార్తీక పురాణంలో రెండవ అధ్యాయంలో మనం చెప్పుకుంటే విశేషం సాక్షాత్ వశిష్ఠ మహాముని ఎంతో ప్రార్థనాపూర్వకంగా అడుగుతున్నారు జనక మహారాజు గారు. అయ్యా, కార్తీక మాసం ఏ వ్రతం చేసే విశేషం అయ్యా అని అడుగుతున్నారు. కార్తీక స్వామి వ్రతం వల్ల కలుగు సత్ఫలితాలు సాక్షాత్ వశిష్ఠ మహాముని జనక మహారాజు చెప్తున్నారంటండి. శ్రద్ధగా వినవయ్యా ఓ మహారాజా అని చెప్పేసి వశిష్ఠుడు చెప్తున్నాడు జనక మహారాజు వారికి. కార్తీక మహాత్మ్యం వినడం వల్లనే మనోవాక్కాయముల వల్ల, అంటే మనసులో చేసిన కొన్ని కామ్యాలు ఉంటాయి, మనం అనుకుంటాం మనకి కొన్ని కొన్ని పాపకర్మలు ఉంటాయి, ఇవన్నీ కూడా నశించిపోతాయంటండి. అంత గొప్పది ఆ మహత్యం వింటే. కార్తీక మాసం నందు శివప్రీతిగా సోమవారం వ్రతం చేయవలను. కైలాసం పొందుటకు ఈ గొప్ప అవకాశం. కార్తీక సోమవారం నాడు ఏమి చేయాలయ్యా? స్నానం చేసిన, దానం చేసిన, జపం చేసిన వాటి ఫలితం ఎలా ఉంటుందంటే 1000 అశ్వమేధ యాగాలు చేసేటటువంటి ఫలితాలు కలుగుతాయండి. అంత గొప్పది కార్తీక మాసం నందు సోమవారం. మరి ఆ రోజు ఉపవాసం చేస్తే చాలా విశేషం. ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం. ఉదయం కొందరు ఓపిక ఉన్న వాళ్ళు ఉదయాన్నే భోజనం చేస్తారు, మరుసటి సాయంత్రం పూట ఉపవాసం ఉంటారు. కొందరు ఉదయాన్నే ఉపవాసం ఉండి తదుపరి సాయంత్రం భోజనం చేస్తారు. రాత్రి భోజనం విశేషం. ఆయాచిత భోజనం, స్నానం, తిలదానం. సోమవారం నాడు, కార్తీక మాసం నాడు తిలదానం చేయడం చాలా విశేషం. అందువల్ల ఆ 6 ఉపవాస సమానములు. శక్తి గలవారు ఉపవాసం చేయవలను. శక్తి లేనివారు రాత్రి భోజనం చేయవలను. అందుకు కూడా శక్తి లేనివారు ఛాయానక్తం అంటే సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయవలను. అందుకు కూడా శక్తి లేని వారు కూడా నాకు అసలు ఓపిక లేదండి, బాగా నీరసంగా ఉందండి, మాకు శరీరం సహకారం లేదనే వాళ్ళు ఏం చేయాలంటే ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ బ్రాహ్మణుడితో కలిసి ఉదయాన్నే మధ్యాహ్నం పూట మనం భోజనం చేయవలసి ఉంది. ఈ విధంగా చేయడం చాలా విశేషము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఈ కార్తీక సోమవారం చేస్తే యథావిధిగా ఉపవాసం చేయడం వల్ల శివ పూజ చేసినా సరే శివలోకం పొందుతారు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రం చూసిన పిమ్మట భోజనం చేసిన వారి పాపములన్నీ కూడా నశించిపోతాయట. కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసిన పూజ చేసిన తర్వాత రాత్రి భోజనం చేయవారు శివునికి బాగా ఇష్టం. ఇందుకు సంబంధించిన ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినవయ్యా. జనక మహారాజు వారికి సాక్షాత్ వశిష్ఠ మహాముని వారు చెప్తున్నారు. కాశ్మీర దేశంలోని ఒక పురోహితుడు ఉండేవారు. అతనికి స్వతంత్ర్య అని నిష్ఠూరియగు ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా అందమైంది. దాని దుష్ప్రవర్తన ఎలా ఉంటుంది, అసహాయపడే అందరూ కూడా అసహించుకుంటూ ఉంటారు. అంత దుర్మార్గం ఉంటుంది, అత్తమామగా అసహించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఇంటి నుంచి వెలగొట్టేశారు ఆవిడ ప్రవర్తన చూడలేక. అయితే స్వతంత్ర్య నిష్ఠురి. కానీ తన భర్త పేరు మిత్ర శర్మ. అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. వేదాంగాల్లో పారంగతుడు, సదాచారవంతుడు, సత్యం తప్పనివాడు. భర్త ఇన్ని సద్గుణాలను గలవాడైన స్వతంత్ర్య నిష్ఠూరి. అతనిని నిత్యం తిట్టి కొట్టి బాధిస్తూ ఉండేది మిత్రశర్మని. ఇట్లు భార్య వల్ల అనేక కష్టాలు పొందాడు ఆ మిత్రశర్మ. మిత్రశర్మకి గృహస్థ ధర్మంపై గల కోరిక వలన భార్యని విడవలేక ఆమెతోనే కాపురం చేస్తున్నాడు. ఆ స్వతంత్ర్య పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుతూ భర్త అడ్డుగా ఉన్నాడని తెలిసి రంకుమొగుళ్ళతో కలిసి వాళ్ళ ప్రోత్సాహంతో ఒకనాడు భర్త రాత్రి గాఢ నిద్రలో ఉండగా భర్త తలపై ఒక పెద్ద బండరాయి ఇచ్చి కొట్టగా అతడు తక్షణమే మరణించును. అంతటా ఆ కర్కశ భర్త శవం తీసుకుపోయి ఒక పాడు నూతిలో పారవేసి పూర్వం కంటే ఇంకా స్వేచ్ఛగా పరపురుషులతో ఆనందిస్తూ ఉండేది. అంతేగాక ప్రతివతలకు స్త్రీలను కూడా పాడు చేసి వ్యభిచారాలు చేస్తూ ఉండేదంట. పరనింద చేయొచ్చు, ద్వేషము చేస్తూ ఎంతో చాలా క్రూరంగా ఉండేది. ఏ ఒక్కనాడు కూడా విష్ణుమూర్తి నమస్కారం చేసుకోదు, కనీసం హరికథలు వినలేదు.
క్రమంగా కర్కస యవ్వనం మొత్తం నశించిపోయింది. ముసలిదయిపోయింది. దానికొక వ్రణం పుట్టినది. ఆ వ్రణమునకు పురుగులు, దుర్గంధములు కలిగినవి. కర్కస ఆ వ్రణముతో చాలా బాధపడి తుదకు మరణించింది. ఆ మరణించిన తర్వాత కర్కసని యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజులతో తిట్టుచు, కొట్టుచు, తీవ్రంగా బాదుచూ తీసుకుపోయారు. యముని ఆజ్ఞ అనుసరించి దూతలు ఆమెను మండుచున్న ఇనుప స్తంభాన్ని వద్దకి తీసుకుపోయారు. ఆ ఇనుప స్తంభాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకునడానికి తరువాత యమదూతలు కర్కసను కొట్టి, తిట్టి, కుంభీపాకం నరకమందు వేసి బాధించారు. ఈ విధంగా కర్కస చిరకాలము నరకం అనుభవిస్తూ అనేక శిక్షలు అనుభవిస్తూ ఉండేది. తుదకు భూమి యందు ఒక కుక్క జన్మ ఎత్తినది. అది 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి అది ఒక కళింగ దేశంలోని సాక్షాత్ ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కుక్కై పుట్టినది. అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉండేది. ఆ సోమవార వ్రత మహత్యం వలన కుక్కలకు కూడా కైలాసపర్వత కలుగుతున్న విశేషాన్ని ఈవేళ మనం తెలుసుకుంటున్నాం దీంట్లోని. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో సోమవారం నాడు పగలంతయు కూడా ఉపవాసం చేసి, తన గృహమందు శివుడికి అభిషేకం చేసుకొని, పూజలు చేసి, నక్షత్రమును చూసి, లోపలికి వెళ్ళి, దేవుడికి నివేదన పెట్టి, తరువాత బలిదానం కొరకు బయటకు పోయి భూమిపై బలిని ఉంచి, కాళ్ళు కడుక్కొని, ఆచమనం చేసి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారం దొరకనందువలన ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించింది. ఆ బలిని భక్షించగానే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగినది. అంత కుక్క "ఓ భూసోత్తమ నన్ను రక్షింపవయ్యా! రక్షింపు, రక్షింపు" అడిగింది. అలా పలుకుతుంటే బ్రాహ్మడు ఆ మాటలు విని ఆశ్చర్యపడ్డాడు. "ఓ కుక్క, నీవు మా ఇంట ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నావు" అని అడిగాను. అప్పుడు ఆ కుక్క "బ్రాహ్మణోత్తమ వినుము. పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని. అనేక పాపాలు ఆచరించాను. జారినిని, వర్ణ సంకరమణ చేసినాను. కులతను. అందువలన నరకం పొంది యమదూతలచే అనేక విధములుగా బాధింపబడింది. ఇప్పుడు భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టాను. తుదకు ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఇది ఎట్లు కలిగినదో తెలుపుమయ్యా" అనెను. బ్రాహ్మణుడు కుక్క మాటలు విని దివ్య దృష్టిని చూచి జరిగిన విషయం గ్రహించి "ఓ శ్వాసమా" శ్వాసమ అనగా కుక్కరమాటండి. "నేడు కార్తీక సోమవారం నేను ఈ రోజున ప్రదోష సమయం వరకు భుజించకుండా, ఏమి తినకుండా ఉపవాసం ఉండి, శివునికి అభిషేకం చేసుకొని, ఆ స్వామివారికి నివేదన పెట్టిన తర్వాత భూమిపై బలిపెట్టాను. అది నువ్వు భుజించావు. కనుక నీకు ఈ జాతి స్మృతి కలిగింది" అని చెప్పాడు. "స్వామి నాకీ కుక్క జన్మ తొలగిపోయి మోక్షం కలుగునట్లు తెలుపుడయ్యా" అని ప్రార్థించింది. ఆ బ్రాహ్మణుడు వెంటనే జాలిపడి, తాను కార్తీక సోమవారం చేసిన పుణ్య ఫలితం మొత్తం అంతా కూడా ఆ కుక్కకి ధారపోసాడు. అట్లు బ్రాహ్మణుడిచే కార్తీక సోమవార పుణ్యఫలం పొందిన కుక్క తక్షణము తన దేహాన్ని వదిలి గొప్ప తేజస్సు గలదై అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరింపబడి దివ్య కాంతముగా మారి తన పితరులతో కూడి కైలాసముకు వెళ్ళినది. అచ్చట ఆనందిస్తూ ఉందంటండి. కనుక సోమవార వ్రతము ఎల్లరూ చేయదగినది. కనుక ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవారము వ్రతము నీవు కూడా ఆచరింపవయ్యా అని పలికి తిరిగి వశిష్ఠుడు మూడవ కథ చెప్పడం ప్రారంభం చేశాడంట. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.